Hi guys, welcome to Times of India సమయం. దిస్ ఇస్ సంగీతిక. సో ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఫ్రమ్ న్యూజిలాండ్. ప్రతిసారి న్యూజిలాండ్ లో బతుకమ్మ వచ్చిందంటే ఇంకా ఆవిడ కనిపించకుండా ఉండదన్నమాట. సో తెలంగాణ జాగృతిలో ఆవిడ ఒక ప్రెసిడెంట్ పోస్ట్ వహించి తెలంగాణ కల్చర్ ని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలివేట్ చేసే వాళ్ళలో ఆ తెలంగాణ కల్చర్ ని స్ప్రెడ్ చేయడంలో అవి ముఖ్య పాత్ర పోషించారని చెప్పాలి. సో అంత కీలకమైన వ్యక్తి ఇవాళ మనతో మన వెబ్ స్టూడియోలో ఉన్నారు. సో టైమ్స్ ఆఫ్ ఇండియాతో. సో వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు అవర్ టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. Thank you. Thank you so much, Sangeetika. Thanks for giving this opportunity. I'm very happy to join మన వాళ్ళందరినీ. ముత్తం గారు అని అంటే జ్యోతి మల్లికార్జున్ గారు అని కూడా మిమ్మల్ని గుర్తుపడతారు. సో ఎనీథింగ్ పేరు ఏదైనా సరే మీ ఫేస్ మాత్రం మాకు బతుకమ్మని మోస్తున్న ఒక మంచి ఒక కళగా నిండిన ఒక మహిళ లాగా అనిపిస్తారు అనమాట. సో పెద్ద కాంప్లిమెంట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా. ఎందుకంటే ఈవెన్ కవిత గారితో కూడా మీరు అసోసియేట్ అయ్యి పనిచేశారు కాబట్టి కల్వకుంట్ల కవిత గారు ఈ తెలంగాణ కల్చర్ ని ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ చేసే క్రమంలో మీరు న్యూజిలాండ్ బాధ్యతలు తీసుకున్నారు. సో అలాంటి టైంలో మీరు అక్కడుండి కమ్యూనిటీని గైడ్ చేయడం కానివ్వండి, మన తెలుగు వాళ్ళని ఒక తాటిపైనకి తీసుకురావడం అనేది నిజంగా ఒక అప్రిషియబుల్ థింగ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ మన కల్చర్ ని, మన తెలుగుదనాన్ని ఇంకా అక్కడ కూడా బ్రతికిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. కానీ ఈ క్రెడిట్ అంతా మన సంస్కృతి మనదేనండి. మన పండగలు, మన సంస్కృతి, మన కల్చర్దే. మాదేం లేదు. వీఆర్ జస్ట్ లైక్ ఒక చిన్న ఏదో పెద్ద ఏమంటారు సముద్రంలో చిన్న ఇసుక రేణువు చేసినంత పని కూడా కాదని నేను అనుకుంటాను. బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ కల్చర్ వీ హ్యావ్. దానికి ఏమైనా కొంచెం చేయగలిగే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందులో ఫారిన్ ల్యాండ్ లో ఉండి ఇదంతా చేయడము, తర్వాత కవిత గారు కూడా నాకు అవకాశం ఇవ్వడము. సో మన కల్చర్ ప్యూర్లీ ఐఎమ్ రిలేటెడ్ టు మన తెలంగాణ కల్చర్ని న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళకి తెలియచేయాలి. రాబోయే తరాలకు కూడా ఏంటంటే ఈ బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలు తెలవాలి. లేకపోతే పిల్లలకి వాళ్ళు ఇక్కడ పుట్టినప్పటి నుంచి అంత ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, ఇంగ్లీష్ కల్చరు. సో అలా నా వంతుగా ఏదైనా చేద్దాము అని చెప్పి ఆ ఇంట్రెస్ట్తో ఇది చేశాము. అండ్ ఇట్స్ గోయింగ్ రియల్లీ వెల్. పిల్లలు కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, అడాప్ట్ చేస్తున్నారు. we are really great for this initiation. ఫెంటాస్టిక్ అండి. అండ్ మాకు చాలా నచ్చే విషయం ఏంటంటే న్యూజిలాండ్ లో మీరు అక్కడ అసలు ఇక్కడ మనకి బతుకమ్మ అనగానే తంగేడు పూలు, గునుగు పూలు ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు అక్కడ బతుకమ్మని డిఫరెంట్ అసలు అక్కడ దొరికే లోకల్ ఫ్లవర్స్ తో చేస్తుంటారు కదా. సో అది కూడా కొత్తగా అనిపిస్తుంది అనమాట. బతుకమ్మ నిజంగా కొత్త పుంతలు తొక్కుతుంది అని అనిపిస్తుంది. అంతే కదా. మనకు ఏంటంటే ఇండియాలో ఆ టైంలో వచ్చే గునుగు పువ్వులు, ఇవన్నీ సీతాజడ కుచ్చుళ్ళు, ఎన్ని రకరకాల పువ్వులు. అండ్ నేను ఇక్కడికి వచ్చాక సిగ్నిఫికెన్స్ కూడా ఆ పువ్వులు ఎందుకు వాడుతున్నారు అన్నది కూడా చాలా చూసాం. ఏంటంటే అప్పుడు వర్షాకాలం ఉంటది ఇండియాలో, అన్ని చెరువులు మనకు వాటర్ కి అప్పుడు చెరువులు, నదులే ఉంటుండే. ఈ బతుకమ్మ చేసే ఆ పువ్వులు అవి ఏంటిదంటే ఏమైనా బ్యాక్టీరియా, వైరస్ లాంటివి వాటర్లో నిమజ్జనం చేసినాక అదంతా ప్యూరిఫై చేస్తుంది. అండ్ సో మెనీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని. సో ఇక్కడికి వచ్చిందంటే మొత్తము మాకు ఇండియాకి న్యూజిలాండ్కి వెదర్ సీజన్స్ చాలా ఆపోజిట్ గా ఉంటాయి. సో మాకు ఇక్కడ ఆ టైంలో ఆ పువ్వులు ఏవి దొరకవు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాక కొంచెం బంతి పూలు పెట్టడము, ఇప్పుడు చామంతి పూలు లాంటివి మొత్తానికి మైగ్రేట్ అయ్యాయి న్యూజిలాండ్కి. సో గులాబీ పూలు, ఎందుకంటే గులాబీ పూలు చాలా బాగా వస్తాయి ఇక్కడ. గులాబీలు చాలా రకరకాల పూలతో, ఇక్కడ దొరికే పువ్వులతో బతుకమ్మని చేస్తాం మేము. సో అలా జరుగుతుంది. అవును, చాలా డిఫరెంట్ గా స్వీట్ క్యూట్ గా కూడా ఉంటుంది. అంటే లైక్ ఓకే అక్కడ దొరికే వాటితో అయినా సరే కల్చర్ ని మీరు కాపాడగలుగుతున్నారు అక్కడ. సో అది గొప్ప విషయం. ఆ ఇనిషియేషన్ అనేది మెచ్చుకోదగింది నిజంగా. అయితే మీరు అసలు న్యూజిలాండ్ కి దాదాపు 22 ఏళ్ల క్రితమే వెళ్ళిపోయారు. సో న్యూజిలాండ్ కల్చర్ కి మన ఇండియన్ కల్చర్ కి డిఫరెన్స్ ఏంటి? అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఎలా వెళ్ళారు? మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి స్వీట్ గా. నైస్, థ్యాంక్ యూ. అందరూ ఎందుకంటే ఇది 22 years అంటే అరౌండ్ లైక్ 2000 ఆ టైంలో ఆర్ బిఫోర్ దట్ ఫారిన్ వెళ్ళడం అంటే ఇండియాలో మన స్పెషల్ గా మన తెలుగు రాష్ట్రాలు మనకు అమెరికా ఫస్ట్, అమెరికా ఆ తర్వాత లండన్. సో ఇవే తెలుసు. తర్వాత కొద్దిగా ఆస్ట్రేలియా వరకు వచ్చారు.
సో, నేనదే చూద్దాము ఎక్కడ నాకు అనుకోకుండా ఐయామ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అనుకోకుండా హ్మ్. నాకు మలేషియాలో ఒక ఆపర్చునిటీ వచ్చింది జాబ్ చేయడానికి. సో, నేనక్కడెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడ నేనొక్కదాన్నే వర్క్ చేయాల్సుంటుంది. పిల్లలు, మా వారు రాలేరు. దాంతో నలుగురం ఉండాలంటే ఎక్కడుండాలి అనే ఏ కంట్రీ అయితే బెటర్ అని చూసినప్పుడు నాకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెన్సీ లాగా వెళ్ళొచ్చని ఫైండ్ ఔట్ చేశాను. సో, దాంట్లో న్యూజిలాండ్ ఏంటంటే ఇంకా చిన్న కంట్రీ. ప్రపంచానికి మొత్తం అంటే మీరు మొత్తం ప్రపంచ పటంలో చూస్తే ఒక చిన్న డాట్ లాగా ఉంటది. ఆస్ట్రేలియా కాంటినెంట్. సో, దాని పక్కన ఇది చిన్న డాట్ లాగా ఉంటది. బట్ నేచర్ వైస్ ఐయామ్ ఎ నేచర్ లవర్. నేచర్ వైస్‌గా చాలా బాగా అనిపించింది. సో, ఐ థాట్ లైక్ ఇంకొకసారి మనం ఎలిజిబిలిటీ కూడా ఉండింది. ఆఫ్‌కోర్స్ ఇమిగ్రేషన్ అవన్నీ చెక్ చేసుకుంటే. ఐ థాట్ వి విల్ గో దేర్ అండ్ సీ హౌ ఇట్ గోస్ అని. అవన్నీ ఇమిగ్రేషన్‌వి అన్నీ చూసిన తర్వాత నాకు ఎలిజిబిలిటీ ఉండింది. వచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో కొంచెం కష్టమే. చిన్న దేశము. సాయంత్రం 4 గంటలకు కాగానే చీకటయిపోతది. అన్ని షాప్స్ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. జాబ్స్ పొద్దున్న చీకట్లో వెళ్ళడం ఆఫీస్‌కి, మళ్ళీ చీకట్లోనే రావడం. అలా అనిపించేది మాకు. చీకట్లోనే వంటలు చేసుకోవడము అలా అనిపించేది. సో, ఫస్ట్‌లో రాగానే కొద్దిగా ఇబ్బందనిపించింది. ఎందుకంటే మలేషియా, సింగపూర్ లాంటి కంట్రీలో జాబ్ చేసిన అక్కడ 24 అవర్స్ లైఫ్ సేమ్ మన హైదరాబాద్ లాగానే ఉండేది. సో, ఇక్కడ ఏంటిది అని ఫస్ట్‌లో అనుకున్నాము. కానీ ఐ థాట్ లైక్ దట్ ఈస్ యాక్చువల్ మన ఓల్డెన్ ఏన్షియెంట్ డేస్‌లో ఋషులు వాళ్ళందరూ అట్లాగే ఉండేవాళ్ళు అనుకుంటా. మనకు తెలీదు. అంటే వాళ్ళు దీంతో మాకు ఒక నిర్దిష్టమైన ఏమంటారు ఒక సమయం అంటే ఏ టైంలో ఎలా చేయాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా లైఫ్‌ని ఎట్లా పెట్టుకోవాలనేది నేర్చుకున్నాను నేను. అంటే అదే అంటారు కదా! అన్నిట్లలో పాజిటివ్ వెతుకుతుంటే ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి. సో, థట్ ఈస్ ఫస్ట్ నేనొచ్చాను జాబ్స్ చూసుకొని బికాజ్ ఐయామ్ ఐటీ పర్సన్ అనేసి. తర్వాత మా ఫ్యామిలీ, మా వారు, మా ఇద్దరు అబ్బాయిలొచ్చారు. అందరికి స్టార్టింగ్‌లో కొంచెం కష్టమే ఉంటుంది. బట్ తర్వాత యూ గెట్ యూజ్డ్ అలవాటయిపోద్దంటారు గదా! ఫస్ట్ మీరెళ్లారు. తర్వాత మీ హస్బెండ్ వచ్చారా? పెళ్లయిన తర్వాత ఎళ్లారా? పెళ్ళికి ముందే ఎళ్లారా మీరు? లేదండి. పెళ్ళయ్యి ఇద్దరు అబ్బాయిలు పుట్టాక నేను బయటకొచ్చానండి. మా మా ఓహ్! వారు యాహ్! సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండింది. హి ఈస్ బాస్కెట్‌బాల్ నేషనల్ ప్లేయర్ మా హస్బెండ్. సో, హి గాట్ టైడ్ అప్. సో, హి కాంట్ మూవ్ ఔట్ ఈజీలీ. సో, మా ఇద్దరు ఓకే. అబ్బాయిలు పుట్టాకనే నేను ఈ కెరియర్‌లోకి ఇలా ఫారిన్‌కొచ్చాను. లక్కీగా మా వారు, మా పేరెంట్స్, సిబ్లింగ్స్ అందరూ సపోర్ట్ చేశారులెండి. దేవుడు ఆఫ్‌కోర్స్ ఫస్ట్ దేవుడి దయ ఉండాలి. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అండి. అసలంటే పెళ్లయిన తర్వాత ఇంకసలు కెరీర్ పైన ఫోకస్ పెట్టాలి, ఇంకెళ్ళాలి అనేది ఇంకా మాక్సిమం వుమెన్‌కి దట్ టూ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వుమెన్‌కైతే ఉండదు. ఉండకపోయేది ఆ టైంలో. బట్ యూ టుక్ ఎన్ స్టెప్ అండ్ ఒకరే ఎళ్ళిపోయారంటే నిజంగా గ్రేట్. ఐ థింక్ అదే సంథింగ్ అంటే వి హావ్ టు డూ సంథింగ్ అన్నది ఒకటి ఉండింది. సో, టోటల్లీ అంటే ఐ నో ఆ టైంలో అయినా కూడా అంటే హస్బెండ్ పైన డిపెండెంట్ కాకుండా చదువుకున్నాను కదా! బీఎస్సీ సెకండ్ ఇయర్‌లోనే నా పెళ్లయిపోయింది. వెన్ ఐ వాస్ 18 ఐ గాట్ మ్యారీడ్. సో, సంథింగ్ ఐ ఫీల్ లైక్ మీ అండ్ మై హస్బెండ్ గో టుగెదర్‌గా ఓహ్! అనిపిస్తది. ఇప్పుడు పిల్లలకి చెప్తే 18 ఇయర్స్‌కి పెళ్ళేంటి? వాట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. బట్ యాహ్! ఆహ్, వి లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ టుగెదర్. ఆఫ్‌కోర్స్ చిన్నవాళ్ళు లాగా ఉంటే అన్నీ ఉంటాయిగా అన్నీ లైఫ్‌లో అంటే యాహ్! గ్రాఫ్ స్ట్రెయిట్‌గా ఉంటే దేర్ ఇస్ నో లైఫ్ అంటారు కదా! సో, లాట్ ఆఫ్ స్పైక్స్ అప్ అండ్ డౌన్ ఎవ్రీథింగ్ వాస్ దేర్. బట్ థింగ్స్ వర్క్ ఔట్ ఈవెంచువల్లీ అన్నీ ఇదయ్యాయి. సో, దేర్ వాస్ సమ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆల్సో ఐ గాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. లైక్ అంటే ఎందుకు ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళడము అది ఇది. బట్ ఐ వాంట్ టు సీ మై కిడ్స్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అప్పటికే చాలా కాంపిటీటివ్‌గా ఉండింది ఇండియాలో. సో, పిల్లలు పెరిగేసరికి ఎట్లా ఉంటదో లెట్స్ గివ్ ఎట్లైనా మళ్ళీ మన ఇంటికి మనం ఎప్పుడైనా రావచ్చు. ఏమంటే ప్రయత్నం చేయకుండా ఓడిపోయాం అనుకునే దానికంటే ప్రయత్నం చేసి ఓడిపోతే బెటర్ కదా! అన్న కాన్సెప్ట్‌లో ఐ థాట్ అండ్ మై హస్బెండ్ ఎంకరేజ్ చేశారు. సో, లైక్ సీ ఇఫ్ యూ మీకది ఉంది కాబట్టి నువ్వెళ్ళు ఐల్ సపోర్ట్ అన్నారు. అండ్ పేరెంట్స్ ఆల్సో దే సెడ్ లైక్ వి విల్ సపోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ మీ పిల్లల్ని చూసుకుంటాం. నువ్వు ట్రై చెయ్యి అన్నారు. సో, యాహ్! అలా అందరి దాంతో బయటికి రావడము, సెట్ అవ్వడము. కొద్దిగా ఫస్ట్‌లో రాగానే జాబ్స్‌కి ఇబ్బందయింది. అప్పుడు అందరికి ఉన్నట్లే. బికాజ్ హౌ పీపుల్ అంటే ఒక ఫారినర్‌ని ఎలా నమ్ముతారు వాళ్ళు లైక్ యూ ఆర్ టాలెంటెడ్ అని. కష్టం గదా! సో, యూ హావ్ టు ప్రూవ్. అండ్ మాకంటే ముందొచ్చిన జనరేషన్ వాళ్ళు కూడా ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ వి షుడ్ బి థాంక్‌ఫుల్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డది దే గాట్ ఇక్కడ ఇండియన్స్ కష్టపడతారు. బాగా వర్క్ చేస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అని వాళ్ళందరూ ఏసిన ఫౌండేషన్ వల్లనే అనుకుంటాం. మళ్ళీ మా దాంతో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్‌కి వచ్చి ఉంటది. సో, దే ట్రస్ట్ ఇట్ విల్ టేక్ టైమ్ టు గెట్ ద ట్రస్ట్ అండ్ ఆల్.
సో, అలా జాబ్‌లో జాయిన్ అయిపోయి మళ్ళీ పిల్లలు ఒక 3 మంత్స్‌కి మా వారొచ్చేసారు. లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ థట్. నౌ ఇట్స్ 22 ఇయర్స్. సో, సో ఇన్‌స్పైరింగ్ యాక్చువల్లీ. అంటే నేను యాక్చువల్‌గా న్యూజిలాండ్‌కి ఎలా వెళ్ళాలి? ఈ ప్రాసెస్ తెలుసుకుందామని మాట్లాడదాం అనుకున్నా. బట్ ఒక సక్సెస్‌ఫుల్ మదర్ అనుకుంటే ఏదైనా సాధించొచ్చు. అంటే మదర్ అనగానే మనకి నిన్నే మదర్స్ డే అయింది. హ్యాపీ మదర్స్ డే టు యూ థాంక్ యూ సో బిలేటెడ్. మచ్. అయితే మదర్స్ అనగానే మదర్ అయిన తర్వాత ఇంకా కెరీర్ వదిలేసి పిల్లల కోసమే సాక్రిఫైస్ చేసేసి అలా చేస్తేనే మదర్ వాళ్ళకి 100% ఇవ్వగలుగుతాం అని అనుకునే స్టేజ్ నుంచి యూ ప్రూవెన్ దట్ మనం ఎక్కడుండైనా సరే మనం సక్సెస్ అయిన తర్వాత కూడా పిల్లల్ని మనం అంతే ప్రేమగా చూసుకోవచ్చు అని నిరూపించారు. సో దట్ ఈస్ ఆల్సో ఇదంతా ఎ పిల్లల గ్రేట్ గురించే థింగ్ గదండీ! యాక్చువల్లీ. ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. అవును. పిల్లల కోసమే. కరెక్టే. అంటే ఇది కూడా అంటే ఐ ఫీల్ లైక్ పిల్లల్ని మంచిగా అంటే పిల్లల గురించి చాలా వేస్ ఉన్నాయి. ఎవ్రి మదర్ డెఫినైట్‌లీ లైక్ వన్స్ స్పెషల్‌గా మన వాళ్ళైతే ఎప్పుడు చూసినా కూడా పిల్లల గురించి ఆలోచిస్తాము. ఫ్యామిలీ గురించి అట్లా ఆలోచిస్తాము. సో, నేను కొద్దిగా ఏమనిపించిందంటే వాళ్ళకు మంచి భవిష్యత్, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే నేను ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఫారిన్ పంపిస్తారు. స్టూడెంట్స్ లాగా కానీ ఏదో రకంగా. సో, ఐ థాట్ వై డోంట్ ఐ డూ థాట్ సో థట్ మై కిడ్స్ విల్ బి లైక్ వాళ్ళకి అప్పుడొచ్చేసరికి లైఫ్ కొంచెం ఈజీగా అంటే అట్‌లీస్ట్ వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు గానీ వీసాలు అటువంటివి ఉండకూడదు అనుకున్నాను. సో, ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ థింకింగ్. సో, నేనొక్కదాన్ని కష్టపడితే దెన్ ఇట్ విల్ బి లైక్ దే కెన్ ఫోకస్ ఆన్ దేర్ కెరియర్ రాదర్ దాన్ వీసాలు, మైగ్రేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కంటే. సో, దే కెన్ ఫోకస్ ఆన్ దేర్ కెరియర్, దేర్ ఫ్యూచర్ అనుకున్నాము. సో, నౌ దే ఆర్ గోయింగ్ ఆన్ థట్ వే. అదే ఇప్పుడు నేను ఇండియాలో అంటే అక్కడే ఉండి మా పిల్లల్ని బయటికి పంపించాలంటే ఐ హావ్ టు లైక్ వర్క్ ఫర్ వాళ్ళు స్టూడెంట్ వీసాలు చాలా ఉంటుందిలెండి పాపం. అవును. సో, దానికంటే ఇది బెటర్ అనుకున్నాను. సో, ఐ ఫీల్ లైక్ ఆల్‌వేస్ ట్రస్ట్ వన్ పర్సన్ కొద్దిగా కష్టపడి కొంచెం ఒక స్టెప్ అప్ అయితే సో, ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బి ఓకే అని అనుకున్నాను కాబట్టి అలా ముందుకొచ్చాను. సో, సో ఇట్ వర్క్‌డ్ ఔట్. స్వీట్. చాలా చాలా గ్రేట్ అండి. అండ్ మీరు ఎళ్ళే టైంకి మీ పిల్లల ఏజ్ ఎంతుంది? ఇప్పుడేం జేస్తున్నారు? ఓకే. నేనెళ్ళేటప్పటికి నేను 2000లో వెళ్ళానండి. ఫస్ట్ వెళ్ళడం మళ్ళీ చెప్పా కదా! మలేషియాలో అప్పటికి మా పెద్ద బాబు 5 ఇయర్స్ నడు, చిన్నోడు 2 ఇయర్స్. చాలా చిన్నోడు. మన ఓహ్! చెక్ ఇన్ లగేజ్‌లో పైన పడుకుంటే పాపం దాంట్లో సగం ఉండేవాడు. సో, ఐ నో ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ డిఫికల్ట్. ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. కానీ లైక్ అంటే మనం కొన్ని చేయడానికి కొన్ని అంటే టు గెట్ సంథింగ్ మీరు సాక్రిఫైస్. సాక్రిఫైస్ చేయాలి అంటారు కదా! సో, రెగ్యులర్‌గా అందుకే నేను సంపాదించిన దాంట్లో సగము టెలికాం మలేషియా, టెలికాం సింగపూర్ వీళ్ళకే పోయేది. రెగ్యులర్‌గా మాట్లాడేది. అండ్ ఎవ్రీ 6 మంత్స్ ఐ యూజ్డ్ టు విజిట్ ఇండియా. సో, అలా 2 ఇయర్సే చేశాలెండి. 2 ఇయర్స్ అట్లా సో ఉన్న తర్వాత అప్పట్లో దెన్ ఐ వీడియో డిసైడ్ కాల్స్ లేవు. ఏమి లేవు గదా! లేవు, సో లేవు. టెలికామ్‌కి పే చేస్తుండే మీరు. యాహూ మెసెంజర్‌లో చాటింగ్ చేసేది మా వారితో. పిల్లలు లెటర్స్ రాసి వాళ్ళకొచ్చి చిన్న పిల్లలు వాళ్ళకి రైటింగ్‌తో స్కూల్‌కెళ్ళి లెటర్స్ రాసి నాకు పోస్ట్ చేసేవాళ్ళు. తర్వాత మా వారు ఆడియో అప్పుడు క్యాసెట్‌లుండేవి. ఆ ఓకే. క్యాసెట్‌లో వాళ్ళతో మాటలు, ఏదైనా పాటలు, రైమ్స్ అవన్నీ చేయించి నాకు పోస్ట్ చేస్తే అవి విని హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఫోన్‌లో మాట్లాడేదాన్ని. అలా 2 ఇయర్స్ జరిగింది. వెరీ ఎమోషనల్ యాక్చువల్లీ. బీయింగ్ ఎ ఐ నో. మామ్ అంత చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి ఎళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అట్ ఆల్. ఇప్పుడిలా అనిపిస్తుంది గానీ, ఇట్ వాస్ లైక్ వెరీ ఎమోషనల్ టైమ్. బట్ ఆల్‌వేస్ నేను అనుకునేదాన్నేంటంటే, వాటెవర్ ఐయామ్ డూయింగ్ ఫర్ దెమ్ ఓన్లీనా ఒక్కసారి మేమందరం ఒక దగ్గరకొచ్చేసిన తర్వాత దే ఫీల్ హ్యాపీ అని. ఇప్పుడు మా పిల్లలు పెద్ద బాబు 30 ఇయర్స్, చిన్నోడు 27. రీసెంట్‌గా మా పెద్ద బాబు పెళ్లయింది. హైదరాబాద్‌లోనే చేశాము. అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచే. చిన్న బాబు పెళ్లి ఇప్పుడు ఆగస్ట్‌లో అవుతుంది. ఇద్దరు అబ్బాయిలు ఆస్ట్రేలియాలో, సిడ్నీలో ఉన్నారు. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సూపర్బ్ అండి. అసలు వెల్ డిజైన్డ్ అసలు మంచి డిజైన్ చేసుకొని లైఫ్‌ని మీరు అనుకున్నట్టుగా నడిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. ఇది థాంక్ యూ. సక్సెస్ అంటే ఏదో పెద్ద ఏదో సంపాదించేయడం అదంతా కాదు. మనం అనుకున్న పాత్‌లో వెళ్ళగలగడమే అది కూడా హర్డిల్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ. సో యూ థాంక్ యూ యూ డిడ్ అండి. ఇట్. థాంక్ యూ. అది భగవంతుడి దయ చెప్పా గదా! అందరి పేరెంట్స్, హస్బెండ్ అందరు మీలాంటి లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెల్ విషర్స్ అరౌండ్ విత్ మీ అండ్ ఐ ఫీల్ లైక్ అన్నిటి వల్ల ఇలా జరిగిందనుకుంటున్నాను. నా ఒక్కదానిది ఏం లేదండి. అదంతా సూపర్. బ్లెస్సింగ్. సూపర్బ్ అండి. సో న్యూజిలాండ్‌కి మీరెళ్ళినప్పుడు ఏ ప్రాసెస్ ఉండేది? అండ్ ఇప్పుడు దానికంటే బెటర్ అయిందా? వర్స్ట్ అయిందా సినారియో?
అప్పుడు కూడా పాయింటింగ్ సిస్టమ్ ఉండింది. ఇమిగ్రేషన్ పాయింట్స్ లాగా ఉంటాయండి. అంటే అప్పుడు ఏంటిదంటే నంబర్స్‌లలో ఉండేది. జస్ట్ లైక్ 24 పాయింట్స్, 25 సో ఈచ్ అది ఎలా ఉంటుందంటే స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ సేమ్ థింగ్. కానీ ఇన్‌స్టెడ్ ఆఫ్ నంబర్స్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ నంబర్సే గాని అంటే హండ్రెడ్స్ లాగా 10స్, 20స్ అట్లా తీసుకున్నారిప్పుడు. ఐ థింక్ నౌ ఇట్స్ 140-160 మధ్యలో ఏదో పాయింట్స్ ఉన్నట్టున్నాయి. సో ఎట్లా ఉంటుందంటే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఇఫ్ యూ మ్యారీడ్ యువర్ పార్ట్నర్, స్పౌస్ వాళ్ళు కూడా ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేస్తే ఏంటి అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ 30 ఇయర్స్ అండి. ఇఫ్ యూ ఆర్ బిలో 30 ఇయర్స్ యూ విల్ గెట్ సమ్ పాయింట్స్. ఇఫ్ 30 ఇయర్స్ తర్వాత అనుకుంటే ఇంకా వేరే కొన్ని పాయింట్స్ తగ్గుతాయి. అలా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అండ్ ఐఎల్స్, ఐఎల్టీఎస్ అని ఉంటుంది. సేమ్ లాంగ్వేజ్ మనకు యా ఇంగ్లీష్ యుఎస్కి ఇంటర్నేషనల్ వెళ్ళాలన్నా కూడా అది రాయాల్సిందే. యుఎస్ వెళ్ళాలన్నా వాళ్ళు అది ఇక్కడేమో అంటే ఇది క్రౌన్డ్ కంట్రీస్ కదా అంటే యూకేకి సంబంధించిన కంట్రీస్ కాబట్టి వీళ్ళకి ఐఎల్స్ అని ఉంటుంది. సో అది పాస్ కావాలి. అప్పుడు మేము ఉన్నప్పుడు 6 అన్ని సబ్జెక్ట్ లిస్నింగ్, రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ 4 పేపర్స్ ఉంటాయి. 6.5 6.5 రావాల్సి ఉంటాయి అప్పుడు. సో నేనైతే నన్ను మొత్తం ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళలేదు. డైరెక్ట్గా వెబ్సైట్లో ఇమిగ్రేషన్ వెబ్సైట్లో వెళ్ళి ఏమేమి కావాలో అన్నీ చూసేసుకొని సో బికాజ్ అప్పుడు నాకు ఇవి తెలీదు. ఇప్పుడు ఇండియాలో నేను మలేషియాలో ఉన్నాను, సింగపూర్లో ఉన్నాను. ఇండియాలో డాక్యుమెంట్స్ ఏం కావాలో మా వారికి చెప్తే పిల్లలు చిన్నవాళ్ళు మా వారు అన్ని చేసి పంపించారు. సో అప్పుడు నాకు తెలీదు ఐఎల్స్ అంటే నేను ఆల్రెడీ ఫారిన్ నాలెడ్జ్ వర్కర్ ఐటీ ఇంజనీర్ ఇలా చేస్తున్నా కదా. సో ఇట్ నాట్ రిక్వైర్డ్ అని. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. ఒక ఫ్యూ డాలర్స్ పోయాయేమో కానీ ఐ ప్రిపేర్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ సింగపూర్ ఫ్లై అయ్యి సింగపూర్ ఇమిగ్రేషన్ అక్కడ ఉన్న న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేశాను. అండ్ ఐ ఆస్ దెమ్ యాక్చువల్లీ ఐ డెంట్ సబ్మిటెడ్. ఐ ఆస్ దెమ్ లైక్ కెన్ యూ ప్లీజ్ చెక్ ఈస్ దర్ ఎనీ మోర్ ఇంకేమైనా కావాలని ఇట్లా మూవ్ అవుతాం అనుకుంటున్నాను, మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాను అంటే లక్కీలీ ద పర్సన్ హూ చెక్డ్ షీ బికేమ్ యాజ్ మై వీసా ఆఫీసర్ అయిపోయింది ఆవిడ. సో అన్ని చూసుకొని నేను ఒక ఇంత పెద్ద కట్టలాగా తీసుకెళ్ళి అన్ని సైట్లో ఉన్నాయి అన్ని ఇండియా నుంచి నోటరీలు అన్ని తీసుకెళ్తే షీ సే లైక్ నో ఆల్రెడీ మీరు ఫారిన్లో ఉన్నారు, ఇవన్నీ అవసరం లేదని జస్ట్ కొన్ని తీసుకున్నారు. ఇంకోటి ఏంటిదంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి యూనివర్సిటీ బేస్డ్ ఆన్ పాయింట్స్ కూడా ఉంటాయి. మీరు సర్టెన్ యూనివర్సిటీ అక్రిడిటెడ్ యూనివర్సిటీస్ అంటారు. సో మనం చదువుకున్న యూనివర్సిటీ ఆ లిస్ట్లో ఉంటే యూ నో నీడ్ టు గో ఫర్ ఎనీ యాక్టివిటీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈక్వలెంట్ దేనికి అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళకి. సో అది అవసరం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ లక్కీలీ ఇట్ ఇస్ చాలా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఐ థింక్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి ఆ లిస్ట్లో. సో ఐ చెక్ ఫ్రమ్ ద లిస్ట్. సో నాకు అందుకని అంత ఎక్కువగా అంటే ప్రాబ్లం ఏం రాలేదు. వాట్ ఎవర్ ఐ అప్లైడ్ ఇట్స్ దేర్. అలా ఉండింది అప్పుడు 24 పాయింట్స్ అలా వచ్చేసాయి. ఇంకొక ఆప్షన్ కూడా ఉండింది ఏంటంటే ఇఫ్ ఎనీబడి ఈజ్ షార్ట్ ఆఫ్ 5 పాయింట్స్ వాళ్ళకు వర్క్ టు రెసిడెన్సీ అని 6 మంత్స్ ఇస్తారు. ఆ 6 మంత్స్లో వాళ్ళ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకుంటే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్ ఇస్తారు. అలా ఉండేది. కానీ నాకు డైరెక్ట్గా రెసిడెన్సీ ఎలిజిబిలిటీ వచ్చింది. 6 మంత్స్ ప్రాసెస్ తీసుకున్నారు అండ్ దే గ్రాంటెడ్ ద వీసా అట్లా వచ్చింది. ఇప్పుడు ఏంటిది అంటే అది తీసేశారు. ఇప్పుడు చాలా మంది అప్లై చేస్తున్నారు. దీన్ని షార్ట్ స్కిల్డ్ వీసా అని పెట్టారు ఇప్పుడు. సో ఎట్లా అంటే షార్ట్ స్కిల్డ్ ఒక క్రైటీరియా క్రియేట్ చేశారు. షార్ట్ స్కిల్స్ ఏంటంటే ఇక్కడ ఏ స్కిల్స్ అయితే షార్ట్ ఉన్నాయో వాళ్ళకు మాత్రం అదే ఆ కేటగిరీలో పెట్టి ఇఫ్ యూ ఆర్ ఇన్ టు దట్ కేటగిరీ దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ వీసా అంటే వర్క్ వీసా కావచ్చు, రెసిడెంట్ వీసా కావచ్చు. అలా చేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యి అన్నీ అవుతే దెన్ దే విల్ గివ్ యూ ద రెసిడెన్సీ. అలా ఉంది. కానీ ఇవాళ రేపు ఏంటంటే ఆ రెసిడెన్సీ డైరెక్ట్గా అప్లై చేయడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి అందరూ వర్క్ టు రెసిడెన్సీ పెట్టుకుంటున్నారు. ఈ షార్ట్ స్కిల్డ్ వీసా ఏ స్కిల్స్ షార్ట్ లిస్ట్లో ఉన్నాయి చూసేసుకొని వాళ్ళు మెయిన్గా అయితే ఇక్కడ ట్రేడ్ జాబ్స్ మాత్రం ఆల్వేస్ ఇన్ ద షార్ట్ స్కిల్స్. మనకి ఇండియాలో కొంచెం చిన్న చూపు చూస్తారు కానీ లైక్ షెఫ్స్, తర్వాత ఫిట్టర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్ అండ్ కార్పెంటర్స్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ రియల్లీ నీడెడ్. చాలా షార్ట్ స్కిల్స్లో ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇమిగ్రేషన్ ఒక వెబ్సైట్ ఉందండి www.immigration.govt.nz. దాంట్లో వెళ్తే ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దే కెన్ గెట్ ఓన్లీ సాఫ్ట్వేర్స్ వెళ్ళాలి అనేది ఏమి లేదు యాక్చువల్లీ. అంటే చాలా మంది యుఎస్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే లేదు, అందుకే సాఫ్ట్వేర్ అయి ఉండాలి లేదా డాక్టర్ అయి ఉండాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అనేది ఉంటుంది. కానీ స్కిల్స్ బేస్ చేసుకొని కూడా వాళ్ళు వీసాస్ ఇస్తారా? నైస్, మంచి పాయింట్ చెప్పారు. అదే న్యూజిలాండ్ అదే అండి స్కిల్డ్ ట్రేడ్, అదే ఇక్కడ ట్రేడ్స్ అంటారు. ఇంకోటి వాళ్ళ పేమెంట్ కూడా ఐటీ జాబ్ వాళ్ళకంటే ఈక్వలెంట్ గా ఒక్కోసారి అయితే వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. యూ వాంట్ రియల్లీ లైక్ నో వి షుడ్
కాన్సంట్రేట్ ఆన్ దిస్ వన్. ఏంటిదంటే ఇక్కడ లేబర్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఏదైనా ఒక ఓకే. వస్తువు పాడైపోయి ఉంటే ఎలక్ట్రానిక్స్ సంథింగ్ పాడైపోయి ఉంటే రిపేరింగ్‌కి ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే రిపేరింగ్ చేయించే బదులు మనకి ఇంకోటి కొత్తది కొనుక్కోవడం బెటరు అనుకుంటారు. ఓహ్! సో, అన్నీ ఈవెన్ క్లీనర్స్ ఇఫ్ యూ వాంట్ టు మీరు అంటే సరే చేసుకోలేను నేను క్లీనర్ పెట్టుకోవాలంటే వాళ్ళ పేమెంట్ ఇట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పర్ అవర్ $50 అట్లా. ఇక్కడ ఒకటండి అవర్లీ పే చేస్తారిక్కడ. అవును. అవర్లీ ఇక్కడ ఉంటుంది, వీక్లీ న్యూజిలాండ్‌లో ఉంటుంది. అవర్ బేస్డ్‌లో పే చేస్తారంట. ఎలా పే చేస్తారు అవును. అలాగా? అవర్ ప్రతి ప్రతి వర్క్ అంతేనా? ఈవెన్ ఆహ్, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కూడా అంతేనా? యాక్చువల్లీ సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ అని హ్మ్. చెప్తారు వాళ్ళు. లైక్ హ్మ్. 100కి, 150, 200కి అట్లా ప్యాకేజ్ ఉంటుంది. బట్ దే విల్ స్టిల్ వాళ్ళు మనకి హాలిడేస్ అవన్నీ కౌంట్ చేసినప్పుడు అవర్స్ లాగానే చూసుకొని ఇన్ని డేస్ హాలిడేస్, ఇన్ని అవర్స్ అని ఇస్తారు వాళ్ళు. ఓకే. ఏదైనా సరే మీకు వీక్లీ పేమెంట్ ఉంటదండి. కొంతమంది ఫార్ట్‌నైట్ చేస్తారు. వేజెస్ అంటారు రావడం కదా! కూడా సాలరీస్ సాలరీ ఎగ్జాక్ట్‌లీ. అనరు. వేజెస్ అంటారు. యాహ్! సాలరీ అనరు. వేజెస్ అంటారు ఆర్ ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు ఐటీ వాళ్ళది ప్యాకేజ్ అంటారు. ఓకే. మిగతా వాళ్ళందరి అవర్లీ వర్క్ చేసే వాళ్ళు వేజెస్ అంటారు. మళ్ళీ హాలిడేస్‌లో వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ విత్ 1 ఎక్స్‌ట్రా హాలిడే. అవన్నీ చాలా చక్కగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా! సారీ. డిగ్నిటీ అంటే ఆఫ్ లేబర్ అట్లా నిజంగా అది అక్కడ చాలా దొరుకుతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా మెయింటైన్ చేస్తారిక్కడ. ఎవరిని తక్కువ చిన్న చూపు గావచ్చు, తక్కువ ఏ పని కూడా చిన్న పని కాదిక్కడ. ఏదైనా హుహు. సరే. సో, అందుకని నైస్. ఏ పని చేసినా గూడా బావుంటది. సో, అక్కడ ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి కూడా వీక్లీ పేమెంట్ ఉంటుందా? అందరికి వీక్లీ పేమెంట్. ఎవరైనా ఒక్కోసారి కంపెనీస్ కొన్ని ఫార్ట్‌నైట్ పేమెంట్ ఉంటుంది. వీక్లీ ఆర్ 15 డేస్. ఫార్ట్‌నైట్. హ్మ్. మోస్ట్‌లీ నైస్. 15 డేస్‌కి అట్లా. ఎవరైనా కానీ కొంతమంది ఇంట్రెస్టింగ్ కదా! నాకొక అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనకి పుస్తకాల్లో చదవడం తప్ప ఇక్కడ ఇండియాలో అయితే నిజంగానే పాసిబుల్ కాదు. అంటే చాలా తక్కువ ఇప్పటికి కూడా ఈ అణిచివేత, బానిసత్వాలు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఇంట్లో పనమ్మాయిని మనతో ఈక్వల్‌గా చూడాలంటే చాలా కష్టం ఇక్కడ జనాలకి. అలాంటిది అక్కడ అటువంటిది ఆల్రెడీ ఏమి ఇంప్లిమెంటేషన్‌లో ఉందంటే నిజంగా గ్రేట్ థింగ్ ఇట్స్. ఇక్కడ అందరూ ఎవరి పని వాళ్ళే ఈవెన్ మీరు ప్రైమ్ మినిస్టర్ గూడా ఇంతకుముందు జెసిండా ఆర్డర్న్ అని తను లేడీగా ఉండింది. అంతకుముందు కూడా వీళ్ళందరూ ఉన్నవాళ్ళు హెలెన్ క్లర్క్ అని ఉండింది. వీళ్ళందరూ దే యూజ్డ్ టు మేము మార్కెట్‌కెలా ఎళ్తామో వాళ్ళు కూడా మార్కెట్‌కి ఈ జెడ్ కేటగరీ అటువంటివి ఎక్కువగా ఉండదు ఇక్కడ. వాళ్ళు కూడా మనలానే గ్రోసరీ షాప్స్‌కొస్తారు, మార్కెట్స్‌కొస్తారు, తిరుగుతా ఉంటారు. ఎంపీస్ దే ఆర్ వెరీ ఎంపీస్ కూడా మనకేదైనా ఉంటే వాళ్ళని కలవచ్చు, చేయొచ్చు. సో, హుహు. అక్కడిలాగా కాదు. అందరూ ఎవ్రీబడీ ఈస్ ఈక్వల్ హియర్. వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తారు మనల్ని. ఏంటి రీజన్ ఏమై ఉంటుంది అసలు? ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వంది అక్కడ అలా ఎలా వాళ్ళు అంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోతే అంత అవైలబిలిటీ ఎలా ఉండగలుగుతుంది? ఇట్స్ అ సిస్టమ్ అంతే. ఇప్పుడు వాళ్ళ సిస్టమే అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలాగే ఉంది. మనకి అప్పటి నుంచి కాస్ట్ బేస్డ్ అవి ఎన్నో చాలా ఉన్నాయి. ఇండియా అది తీసుకుంటే అది సెక్యులర్ కంట్రీ. దేర్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇండియా. మనం అన్నీ అవును. అంటే ఓవర్‌నైట్‌లో ఏది కాదు. కానీ ఇక్కడేంటిదంటే ముందు నుంచి వీళ్ళకు ఈ కాస్ట్ సిస్టమ్ లేదు. రిజర్వేషన్స్ లేవు. సో, టోటల్లీ రిజర్వేషన్స్ డిపెండ్ ఆన్ ఉండవన్నా? లేదు. టాలెంట్, స్కిల్స్ ఓహ్! అన్ని వాట్ల పైనే ఉంటుంది. నో రిజర్వేషన్స్ ఏమీ లేదు. ఈ స్పోర్ట్స్ కేటగరీ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ ఈజ్ అ స్పోర్ట్స్. దే ఎంకరేజ్ మీరు ఆల్ బ్లాక్స్ అని ఇవన్నీ రగ్బీ అండ్ మన వాళ్ళది క్రికెట్ కూడా చాలా క్రికెట్‌లో చాలా క్రికెట్ ఎక్కువుంటది. కూడా అవును. బావుంటుంది. బ్లాక్ క్యాప్స్ అంటారు. హ్మ్. అది లైక్ వన్ ఆఫ్ ద ఏమంటారు వాళ్ళకి ఒక యాక్టివిటీ, ఒక ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీ కానీ దానిపైనే బేస్ చేసుకొని ఇప్పుడు ఇండియాలో స్పోర్ట్స్ కోట అవన్నీ చాలా ఉంటాయి. అట్లా ఏం లేదు. సో, ఓకే. ఎవ్రీబడీ వర్క్స్, ఎవ్రీబడీ మనకిక్కడ ప్లేస్. ప్రతీదీ రిజర్వేషన్ చేస్తున్నారు. వి వాంట్ ఇండియా టు బి ఎ న్యూజిలాండ్ ఇన్ దిస్ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో అయితే. ఓహ్! థాంక్ యూ. టైమ్ తీసుకుంటదనుకుంటా. అండ్ మోస్ట్‌లీ అందరూ అండ్ ఎ అక్కడ జనాభా ఎంతుందండి ఇప్పుడు? మేమొచ్చినప్పుడంటే 22 ఇయర్స్ బ్యాక్ 4,000,000 అంటే 40,00,000 ఇప్పుడు 5,000,000 అయింది. 5,000,000 అంటే ఓకే. 50,00,000 మన హైదరాబాద్ పాపులేషన్‌లో సగం గూడా సగం కాదనుకుంటా కూడా ఇన్ ద వే హిస్టరీ. కానీ ఈ యాహ్! కంట్రీకి అదే ఎక్కువ ల్యాండ్ ఉంది. చాలా ల్యాండ్ ఉంది. న్యూజిలాండ్ ఇన్ 2 ఐలాండ్స్ కలిసి న్యూజిలాండ్ టోటల్లీ ఐలాండ్. బట్ అవును. న్యూజిలాండ్ అంటే మళ్ళీ నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ అని ఉంటుంది. మేమందరం ఉండేది ఎక్కువగా జనాలు మన తెలుగు వాళ్ళు చాలా అన్ని ప్లేస్‌లలో ఉన్నారు కానీ ఎక్కువగా అంటే ఆక్లాండ్‌లో ఉంటారు. సో, ఇట్స్ హుహు. కమర్షియల్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అండ్ దీనికి ఓకే. క్యాపిటల్ ఏమో వెల్లింగ్టన్. వెల్లింగ్టన్ కూడా నార్త్ ఐలాండ్‌లో ఉంటది గానీ, వెరీ నియర్ టు ద డౌన్ అన్నమాట. సో, నియర్ టు సౌత్ ఐలాండ్ అట్లా ఉంటుంది. సో, దే ఓకే. ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఎవరైనా రావాలనుకుంటే దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ టు విజిట్. టూరిస్ట్ అంటే టూరిస్ట్‌లకి అవును. టూరిజం ఇస్ అమేజింగ్ న్యూజిలాండ్.
ప్లీజ్ బ్రౌజ్ వావ్! చేయండి. చాలా సినిమాలు గూడా తీస్తున్నారు గదా! అవునవును. సినిమాల్లో చూడడమే తప్ప న్యూజిలాండ్‌కి ఇంత అందులో ఇన్ని అంటే ఇంత మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇంత మంచి మంచి వెసులుబాట్లు ఉన్నాయని తెలీదు చాలా మందికి. సో, ఓకే. మీరక్కడ ఓకే. ఉంటున్నారు. మీరక్కడ సిటిజన్ అయిపోయారు గాబట్టి మాకు చెప్తున్నారు. లక్కీలీ యూ ఆర్ తెలుగు ఆవిడ గాబట్టి మాతో మాట్లాడడానికి, మాతో ఇలాంటి విషయాలను పంచుకోగలుగుతున్నారు. తప్పకుండా అండి. ఎనీథింగ్ నేను ఎందుకంటే ఎక్కువ సేపు అంటే అందరూ అమెరికా, లండన్ అట్లా కానీ ఇప్పుడు కొంచెం ఆ స్టీరియోటైప్ ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ బ్రేక్ చేస్తున్నారులెండి. నౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఐర్లాండ్ ఇటువంటి చాలా కంట్రీస్‌కెళ్తున్నారు. సో, దే అవును. షుడ్ ఎక్స్‌ప్లోర్ ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ కంట్రీస్‌కి వెళ్తే బావుంటుంది. ఒక్కటి హ్మ్. మాత్రం అంటే ఆన్ దిస్ నోట్ ఒక్కటి చెప్పగలుగుతా ఏంటంటే మనీ మేకింగ్ కంట్రీ అయితే అంటే ఎక్కడైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎంత అవసరమో అంత గాని లైక్ అమెరికా లాగా, లండన్ లాగా డాలర్ అట్లా అంత ఉండదండి. న్యూజిలాండ్ ఈస్ మెయిన్‌లీ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఓకే. మినిమమ్ మీకు లైఫ్ స్పాన్ అంటే జనరల్‌గా వాళ్ళేమంటారంటే 80 సో, థట్ ఈస్ ద హ్మ్. లాట్. ఇండియాలో 60 60 అండ్ 50 నుంచే అందరూ చాలా ఏజ్ లాగా ఫీల్ అవుతారు గానీ, ఇక్కడ మినిమమ్ 80 ఉంటుంది. సో, యూ కెన్ సీ హుహు. లాట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ చాలా ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, పెట్స్ ఆల్సో దే రియల్లీ గుడ్ టేక్ కేర్ ఆఫ్ పెట్స్. తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా మంచిగా చూసుకుంటారు గవర్నమెంట్. ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ ఏమన్నా కష్టాలు అట్లా మీరు ఉంటే జాబ్స్ దొరకడం డెఫినెట్‌గా. ఎందుకంటే చిన్న కంట్రీ ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఇండస్ట్రీస్ లాంటివి బికాస్ ఆఫ్ ద సాయిల్ ఇట్ ఈస్ ద లావా బేస్డ్ మీకు తెలిసిందే. అంటే ఇట్ ఈస్ అవును. ఎరప్టెడ్ ఐలాండ్ కాబట్టి మట్టి అది బావుంటుంది. మన చెట్లు అటువంటివి పెట్టుకుంటే చక్కగా వస్తాయి గానీ, బట్ ఐ హ్మ్. డోంట్ థింక్ పెద్దగా అంటే ఇండస్ట్రీస్ అటువంటివి ఎక్కువ లేవు. అండ్ హుహు. వాటెవర్ కమ్స్ టు న్యూజిలాండ్ దట్స్ ఇంపోర్టెడ్. అన్నీ మోస్ట్‌లీ ఇంపోర్టే ఉంటుంది. ఇక్కడ అందుకే హై ఏంటిది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుందా? ఎగ్జాక్ట్‌లీ. కాస్ట్ ఆఫ్ మీరు అంటే వరల్డ్‌లో ఇండెక్స్ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే డెఫినిట్‌గా న్యూజిలాండ్ అండ్ ఆక్లాండ్ ద సిటీ వేర్ వి ఆర్ లివింగ్ అది టాప్‌లోనే ఉంటుంది. ఓకే. అదొకటి ఉంది. కానీ అంటే ఇక తప్పదు ఇక్కడికొచ్చాము కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి అనుకుంటే కాస్ట్ లైఫ్‌లో పెట్టాల్సిందని అర్థమైంది. పెట్టాల్సిందే. వి మే నాట్ వి మే నాట్ హావ్ మచ్ సేవింగ్స్ అంటే ఎక్కువ సేవింగ్స్ అట్లా లేకుండొచ్చు. బట్ చక్కగా ఉన్నంత వరకు ఉండొచ్చు. ఒకసారి మీకు జాబ్ దొరికి మంచిగా ఉంటే సరిపోతుంది. అండ్ దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆల్సో అంటే 60 ప్లస్ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అన్‌ఎంప్లాయ్ బెనిఫిట్ గాని సపోర్ట్ డబ్బులు ఇస్తది గవర్నమెంట్. 75 ఓకే. అంటే సూపరైజేషన్ అని ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్నేళ్లు కష్టపడి ఉంటారు గదా! టాక్స్ పే చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని టేక్ కేర్ చేయడం గవర్నమెంట్ బాధ్యత అని అలా చేస్తూ ఉంటారు. ఓకే. ఇటువంటి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రి కంట్రీలో ఉన్నట్లు ఇక్కడ గూడా ఉన్నాయి గానీ, మనం వాటెవర్ యూ ఆర్ టేకింగ్ దాని పైన ఉంటుంది. కొంచెం హుహు. కష్టపడి అండ్ ఒక్కసారి జాబ్ లాంటివొస్తే బావుంటుంది. బిజినెస్ కూడా బావుంది. మన వాళ్ళు చాలా మంది బిజినెస్ కూడా చేస్తున్నారు. సో, యాహ్! యాహ్! అంటే ఫస్ట్ మనకిక్కడ జాబ్ వచ్చిన తర్వాత ఆహ్, అంటే న్యూజిలాండ్‌లో ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకైతే 2 ఇయర్స్ ఏమో చదివితే అక్కడ వీసా వచ్చేస్తుంది అని విన్నాము. అది రైటేనా అసలు ఇంతకి? ఇంతకుముందే ఉండే సంగీతిక అటువంటివి. ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ ఇప్పుడు కోవిడ్ తర్వాత చేంజెస్ వచ్చాయి. ఆ ఓకే. తర్వాత ఇప్పుడు మాకు నిజంగా చెప్పాలంటే ప్రస్తుతానికి న్యూజిలాండ్‌లో రిసెషన్ నడుస్తుంది. రిసెషన్ 2.0, 3.0 అని కూడా నేమిస్తున్నారు. బికాస్ హుహు. ఆఫ్ అట్ సమ్ స్టేజ్ దే స్టాప్ ద మైగ్రేషన్స్ అండ్ స్టూడెంట్స్‌ని కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని తీసుకోవడం అనేది ఆపేశారు. సో, అంతకుముందు 2 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి వాళ్ళ స్పౌస్‌ని కూడా ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే స్టూడెంట్ లాగా వచ్చిన వాళ్ళు 20 అవర్స్ పర్ వీకే చేయాలి. కానీ వాళ్ళ పైన డిపెండ్ అయ్యి వచ్చే స్పౌస్ అంటే లేడీస్ వస్తే హస్బెండ్స్ కావచ్చు, హస్బెండ్స్ వస్తే వైఫ్స్ కావచ్చు. ఓపెన్ వర్క్ పర్మిట్ అని ఉండేది. సో, దే కెన్ వర్క్ ఎనీవేర్ అండ్ యాజ్ యూజువల్ మాలాగానే నార్మల్ రెసిడెన్స్ లాగానే వర్క్ చేయొచ్చు. కానీ ఓకే. అవన్నీ అంటే అవన్నీ తీసేసారన్నట్లు నేను విన్నాను లేటెస్ట్ దానికి. కానీ ఇప్పుడున్న రిసెషన్ ప్రకారం మళ్ళీ ఫైనాన్షియల్‌గా బెటర్ కావాలి అంటే దే ఆర్ ఐ థింక్ ఓపెనింగ్ ద బార్డర్స్ దే ఆర్ ఓపెనింగ్ ద న్యూ ఆపర్చునిటీస్. మళ్ళీ స్టూడెంట్ వీసాలు అవన్నీ ఓపెన్ చేస్తారని ఉన్నాము. లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఒక్కసారి నేను మళ్ళీ చూసి ఎందుకంటే అది డే టు డే చేంజ్ అవుతా ఉంది ఎవ్రీ డే ఇమిగ్రేషన్ ఇవన్నీ. సో, వెన్ ఇట్ కమ్స్ టు దట్ పాయింట్ ష్యూర్‌లీ ఐల్ ట్రై టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్. డెఫినెట్‌లీ మ్యామ్. సో, ఇప్పుడు మీరు స్కిల్ బేస్డ్ కూడా మనకక్కడ వర్క్స్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయని అంటున్నారు కదా! సో, ఇక్కడ అవును. ఆల్రెడీ ఒక మెకానిక్ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక హౌస్ మెయిడ్ ఉన్నారు. సో, తను అక్కడికి రావాలనంటే తనకి వీసా ఎలా అంటే ఆల్రెడీ తనకక్కడ ఒక జాబ్ ఉంది, ఆఫర్ ఉంది అనంటే తను అప్లై చేసుకోవాలా? లేకపోతే అక్కడికొచ్చిన తర్వాత కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందా? ఓకే. దీన్నిలా పెట్టొచ్చు. మెయిడ్ అంటే అది ఇట్స్ నాట్ ఇన్ ద షార్ట్ స్కిల్స్. సో, ఐ ఫీల్ ఓహ్! లైక్ ఓకే. ఇక్కడ అందరం ఎవరి పనులు వాళ్ళు వి ఆల్ ఆర్ ఆఫీసర్స్ వెన్ వి గో ఔట్ అండ్ ఎట్ హోమ్ వి ఆల్ ఆర్ మెయిడ్స్ అండ్ అట్లాగే ఉంటుంది. చాలా అవునా? తక్కువగా.
యాహ్! యాహ్! ఏమంటారు, ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకు లాంటిది ఇక్కడ. ఎంత సీఈఓ కంపెనీకి సీఈఓ అయినా ఇంటికొచ్చినాక మన ఇల్లు మనం వాక్యూమ్ చేసుకోవాలి, గిన్నెలు తోమాలి, అన్ని పనులు మనకుంటాయి. అలా ఏం లేదు. కానీ యాస్ యూ సెడ్ మీరన్నారు కదా! మెకానికల్ ఇంజినీరింగ్ కావచ్చు, ఆ వెల్డర్స్ ఆర్ సంబడి స్కిల్ బేస్డ్ వాళ్ళు ఉన్నారు అంటే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. థెర్స్ ఎ లాట్ ఆఫ్ జాబ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఓకే. seek.co.nz అని చెప్పి సో మెనీ జాబ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. కొంతమందేందంటే స్పెసిఫిక్‌గా ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి అని ఒక కండిషన్ ఉంటుంది. కొన్నేంటంటే వేరెవర్ లైక్ వి విల్ డూ ద వీసా ప్రాసెస్ అన్న కండిషన్ ఉంటుంది. సో, ఎవరైనా ఇండియా నుంచి చేసుకునే వాళ్ళని ఆఫ్ షోర్ అప్లికెంట్స్ అంటారు. ఇక్కడ లోకల్‌గా ఉండి చూసుకునే వాళ్ళను ఆన్ షోర్ అంటారు. బికాజ్ వి ఆర్ హియర్ ఓన్లీ ఓకే. అన్నట్లు. సో, అలా అటువంటి ఇండియా నుంచి ఎవరైనా యాస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కావాలి జాబ్ కానీ న్యూజిలాండ్ రావాలి ఇట్లా జాబ్ బేస్ పైన అనుకుంటే, వాళ్ళు ఆ వెబ్‌సైట్స్‌కెళ్ళి ఆ రిక్వైర్మెంట్స్ చూసేసుకొని ఓకే. ఇఫ్ దే ఆర్ నాట్ స్ట్రిక్ట్ అబౌట్ లైక్ లోకల్ వాళ్ళే ఆన్ సైట్ అని ఆ కండిషన్ లేకపోయి ఉంటే దే కెన్ అప్లై. వాళ్ళు అప్లై చేసుకొని అంటే దాంట్లో ఈమెయిల్ అడ్రెస్ అవన్నీ ఇస్తారు కదా! సో, వాళ్ళు అప్లై చేసుకొని దెన్ దే విల్ డిసైడ్ లైక్ దే విల్ స్క్రూటినైజ్ ద అప్లికేషన్స్ వాళ్ళకి ఏమేమి వచ్చాయో చూసుకొని వాళ్ళు ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూలో వీళ్ళు సక్సెస్ అయ్యి ఉంటే అండ్ దెన్ బికాజ్ ఆల్రెడీ బై ద టైమ్ వాళ్ళకి తెలుసు కదా! వీళ్ళకి వీసా సపోర్ట్ చేయాలి అని. దే విల్ సే దట్ ఓకే వి ఆర్ గోయింగ్ టు అంటే వాళ్ళు ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ దట్ క్యాండిడేట్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు ఏమంటారంటే సరే మంచిది మేము మీకు స్పాన్సర్ వీసా. చేస్తామని చెప్పి వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. దెన్ దే విల్ కమ్ ఆన్ ద వర్క్ వీసా అది ఉంటుంది. ఇంకా లేదు అనుకుంటే మాత్రం కొంచెం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆఫ్ షోర్ అప్లికెంట్స్ అనేది వెరీ ఛాలెంజింగ్. పర్సెంటేజ్ కూడా సక్సెస్ రేట్ కూడా నేను అంటే ఒక 5% చెప్పగలుగుతాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ ఉంది. ఇటువంటివన్నీ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. సో, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. రాదర్ దాన్ డైరెక్ట్ అనడం కంటే వాళ్ళ కన్సల్టెంట్స్ ఇక్కడ ఉంటారు కదా! సో, దే ఓకే. విల్ గో త్రూ దోస్ కన్సల్టెంట్స్ అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు. అలా ఉంటుంది. ఓకే. 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 సో, కన్సల్టెన్సీ ద్వారానో లేకపోతే అక్కడ తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే ఇట్ విల్ బి ఈజీ. యాహ్! అట్లా కూడా చెప్పొచ్చు. రిఫరెన్సెస్. కానీ కొంచెం తెలిసిన వాళ్ళు అనేసంటే కంపెనీకి అవసరం ఉంటేనే. అదే చెప్పా. కంపెనీకి అవసరం ఉండి రిఫరెన్సెస్ అట్లా ఉంటే ఇంకొకటి చెప్తున్నా అంటే ఆన్ దిస్ వన్ ఏంటిది అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్‌లో వర్క్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు డేటాకామ్‌లో చేశాను. సో, అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళకొక స్కిల్ సెట్ అవసరం ఉన్న వాళ్ళుంటారు. అంటే అడ్వర్టైజ్ ఇంటర్నల్లీ. సో, మీకెవరైనా తెలిసిన వాళ్ళు అప్పుడు వాళ్ళేంటి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేనొక రైట్ క్యాండిడేట్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి. సో, నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఆర్ మన తెలుగు కమ్యూనిటీలో ఎవరైనా ఉన్నారు అని అనిపిస్తే నేను పెడతాను. మాకు వాట్సాప్ గ్రూప్‌లో సేమ్ ఇండియాలానే ఉంటుంది. వి హావ్ దిస్ రిక్వైర్మెంట్ ఈ రిక్వైర్మెంట్ ఉంది. హుహు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా అనేసి అంటే తెలిసిపోతుంటుంది కదా! వాళ్ళిస్తే రిఫర్ చేసినందుకు మాకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. విచ్ ఈస్ రియల్లీ గుడ్ ఇన్ ఎ వే. సో, అట్లా కూడా అంటే దే వాంట్ గుడ్ క్యాండిడేట్స్. అంటే రిఫర్ చేస్తే కాదు. రిఫర్ చేసిన క్యాండిడేట్ సక్సెస్ అయితే దెన్ దే విల్ గివ్ యూ సమ్ కైండ్ డన్. ఆఫ్ డన్. ఇన్సెంటివ్ అట్లా ఉంటుంది. సో, సూపర్ అండి. చాలా మంది కూడా రిఫరల్స్ తోటి కూడా జాబ్స్ చాలా వస్తాయి. 70% అయితే రిఫరల్స్ తోటే వస్తుంది. ఓన్లీ 30% డైరెక్ట్ గాని రిఫరల్స్ ఉంటే ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. నైస్. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాము. అండ్ థాంక్ లాస్ట్‌లీ వన్ వియర్డ్ థింగ్ దట్ యూ హావ్ సీన్ ఆర్ ఒక మీరు ఏదైనా వియర్డ్‌గా అనిపించిందా? ఇండియా నుంచి న్యూజిలాండ్‌లో ఇదేంటి ఇలా ఉంది అని అనిపించిన ఫస్ట్ థింగ్ ఏంటి మీకు? అదే చెప్పా కదా! ఫస్ట్ 4:00, 5:00కి అన్ని షాప్స్ క్లోజ్ చేయడం మొత్తం టోటల్లీ డెడ్లీ యూఎస్. ఆహ్, హ్మ్. సున్సాన్‌గా ఉండేది. బట్ నౌ ఎ డేస్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా మంది యంగ్‌స్టర్స్ వచ్చారు. ఇట్స్ లాట్ బెటర్ దాన్ బిఫోర్ అది ఓకే. అనిపించింది. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ లోకల్‌గా మౌరీస్ అని ఉంటారు. సో, వాళ్ళు స్టార్టింగ్ అంటే 1000 ఇయర్స్ ఎగో వాళ్ళే ఫస్ట్ ఎళ్లారు గదా! అక్కడికి. అంటే యాహ్! ఆ మౌరీస్ ఆర్ ఐర్లాండ్‌కి. హియర్. యాహ్! సో, దే ఆర్ వాళ్ళే బిల్డ్ లోకల్స్. చేశారు అని విన్నాం. ఎగ్జాక్ట్‌లీ. అయితే వాళ్ళది కల్చర్ చూడడానికి ఇక్కడ రొటోరో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ బట్ ఐ నో దేర్ ఇస్ అ టైమ్ లిమిట్. యాక్టివ్ వాల్కనోస్ లాగా మీరు చూసారు రొటోరో అనే ప్లేస్ యూ జస్ట్ బ్రౌజ్ ఇన్ గూగుల్. రొటోరో ఓకే. అని ఉంటుంది. యాక్టివ్‌గా మీరు అక్కడికెళ్తే సల్ఫర్ గ్యాసెస్ వస్తుంటాయి. లోపల ఇవన్నీ గీజర్స్ ఎరప్ట్ అవుతూ ఉంటాయి. లైవ్ గీజర్స్ ఉంటాయి అక్కడ. ఓహ్! యాహ్! యాక్టివ్ వాల్కనోస్. అవి యాహ్! వాల్కనో కంటే గీజర్స్ లోపల నుంచి వస్తూ ఉంటాయి. యాహ్! కనిపెట్టు ఓకే. ఆ ఓకే. ఏరియా మొత్తం అలాగే ఉంది. సో, దట్ వాస్ అంటే ఎప్పుడు మనం దాంట్లో చూసిందే పుస్తకాల్లో చూసుండవు చదువుకుంది. ఇండియాలో. యాహ్! సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పోర్తు కవటకు చాలా ఉన్నాయి. ఆ గీజర్స్ యాక్టివ్ మీరెప్పుడెళ్తే అవి ఎరప్ట్ అవుతూ ఉంటాయి. ఇట్లా. ఓకే. సో, అదొకటి అంటే నాకనిపించింది. అరే! నిజంగానే మనం లైఫ్‌లో ఇది చూస్తున్నామా అనిపించింది. నాకు ఆ మౌరీస్ వాళ్ళని చూస్తే అక్కడ వాళ్ళ కల్చర్ మేము చదువుతూ ఉంటే ఇట్ ఈస్ లింక్డ్ బ్యాక్ టు ఇండియన్ కల్చర్. యెస్. అంటే ఎన్నో
వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇండియాకి ఎక్కడో ప్రపంచంలో దూరంగా ఓ చిన్న డాట్ లాంటి ఉన్న కంట్రీకి అంత రిలేషన్ ఎట్లా వచ్చింది అనుకున్నాం. సో, మేమైతే అనుకుంటున్నాం ఏంటంటే భీముడు, అప్పుడు హిడింబ, ఘటోత్కచుడు అంటారు కదా! బహుశా వీళ్ళు వాళ్ళే ఉంటారని మేము అనుకుంటున్నాము. నాకు తెలీదు గానీ ఎగ్జాక్ట్‌గా ఐ డోంట్ హావ్ ఎనీ సోర్సెస్ టు సే కన్ఫర్మ్ కానీ సేమ్ అలాగే ఉంటారు. పెద్ద పర్సనాలిటీస్ యెస్. అండ్ పెద్ద ఇండియా పెద్ద ఈజ్ అంటే సనాతన్ ధర్మ ఆర్ వాటెవర్ వి సే అంటే మన ఏన్షియంట్ ఇండియా అనేది వరల్డ్ వైడ్ గా విస్తరించి ఉంది. సో ఎక్కడెక్కడో ఇజ్రాయెల్‌లో దొరుకుతున్నాయి మన అవశేషాలు. కరెక్ట్. ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తవ్వినా సరే ఇండియన్ చరిత్ర అనేది బయటపడుతూనే ఉంది. సో అన్నేళ్ల మీరన్నట్టుగా క్రితం అక్కడ కూడా అన్ని ఇండియన్స్ వచ్చే ఉంటారు ఖచ్చితంగా. అదే అండి. అన్ని వేల ఏళ్ల క్రితం అంటే, ఇప్పుడు మరి వాళ్ళు హిడింబ అటువంటి, ఘటోత్కచుడు అటువంటి వాళ్ళంటే భీముడు వాళ్ళ వనవాసం అప్పుడు ట్రావెల్ చేసుంటారు. మనకు తెలీదు అప్పుడు ఇవన్నీ దగ్గరకున్నాయా? తర్వాత ఏమన్నా అయ్యి అన్ని కంట్రీలు దూరమయ్యాయా? ఐ డోంట్ అవును. నో. ఇట్ మైట్ బి హ్యాపెన్ ఇన్ థట్ వే. బట్ యాహ్! అదనిపించింది. సో, ఇట్స్ రియల్లీ గుడ్. సో 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 నైస్ టాకింగ్ టు యూ అండి. అసలు అంటే ఏదో ఇంటర్వ్యూ లాగా అట్లా ఏం లేదు. చాలా క్యాజువల్‌గా మీరు చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. న్యూజిలాండ్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడం అనేది అంటే ఎవరు అంత పర్టిక్యులర్‌గా పాయింట్ చేయరు గదా! ఓకే. న్యూజిలాండ్ ఒక చిన్న కంట్రీ ఉంది అని అనుకోని వదిలేస్తాము. లేదంటే ఒక టూరిస్ట్ స్పాట్‌లా చూస్తాం. బట్ అక్కడ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళు అమెరికా, యూకే ఇవే కాకుండా కొంచెం ఇలాంటి కంట్రీస్‌కి కూడా ఎళ్లి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీనిపైన గూడా దీని గురించి తెలుసుకునే వాళ్ళు కూడా చాలా మందుంటారు. మేబీ చాలా తక్కువ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కంటెంట్ ఉంది దీనిపైన. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు అస్. థాంక్ యూ అండ్ ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలవాలని నేను కోరుకుంటున్నాను. పర్సనల్ రిక్వెస్ట్. షూర్. షూర్. తప్పకుండా. థాంక్ యూ. ఈవెన్ అంటే ఐ ఫీల్ లైక్ ఐ హావ్ గివెన్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవరికైనా దీనివల్ల కొంచెమైనా అంటే నాలెడ్జ్ వచ్చినా కూడా డెఫినైట్‌లీ. తెలుసుకున్నా దీని కింద కూడా మనకి కామెంట్స్ ఒస్తాయి. మన వాళ్ళు, మన ఆడియన్స్ ఏమైనా అడిగితే డెఫినైట్‌లీ దాని పైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇంకో వీడియో ఖచ్చితంగా చేద్దాం. ఎనీ టైమ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ రీచ్ ఔట్ మీ. మీ దగ్గరకొస్తే మీరు నాకు పంపించండి. వాటెవర్ ఇన్ఫర్మేషన్ ఐ క్యాన్ గివ్ డెఫినైట్‌లీ ఇస్తాను. ఇంకేదైనా ప్రొఫెషనల్ అడ్వైస్ కావాలన్నా కూడా వి విల్ టేక్ దోస్ పీపుల్ అడ్వైస్ అండ్ విల్ come back to them. డెఫినైట్‌లీ. But thank you డెఫినైట్‌లీ. so much for giving this opportunity, Sangeetika, to you and Times of India Telugu. It's really good. అంటే ఇది చాలా మంచిది. చాలా మందికి అవేర్‌నెస్ కూడా వస్తది కదా! బికాజ్ యాహ్! చాలా మంది పిల్లల్ని చూస్తుంటాం స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా పాపం డబ్బులు అవన్నీ పెట్టుకొని ఎవరికో ఇచ్చేసి మోసపోయి అవును. ఇక్కడికొచ్చి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ ఆల్వేస్ టెల్ దెమ్ అంటే ఈ మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ప్లీజ్ రిసర్చ్ చేయండి. ఏదైనా సరే ఇప్పుడు గూగుల్ అన్నది మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వికీపీడియా. సో, ప్లీజ్ ఏ కంట్రీకెళ్ళినా కూడా ఏది చేయాలనుకున్నా కూడా నాట్ ఓన్లీ కంట్రీ మైగ్రేషన్ ఎనీథింగ్ ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి. దాని గురించి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఏదన్నా కావాలి అంటే ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఆర్ ఫోరమ్స్ చాలా ఉన్నాయి. ఆ బ్లాగ్స్‌లో పోస్ట్ చేయండి. ఫోరమ్స్‌లో పోస్ట్ చేయండి. పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో, అలా చేసుకొని రండి. మోసపోకండి. అన్నీ తెలుసుకున్నాకనే మీరు ముందుకు అడుగేయండి అని అంటే నేను కోరుకుంటున్నా. అందరికి అదే విజ్ఞప్తి కూడా చేస్తున్నా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ ఈస్ అవర్స్. థాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.